రెండేళ్ల తర్వాత తమిళ కామెడీ థ్రిల్లర్ తందట్టి సినిమా మరో ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రానుంది. చనిపోయిన ముసలావిడ చెవి దుద్దులు మిస్సింగ్ అనే కేసుతో సాగే ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చిన తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ మారీసన్ తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అలాంటిదే మరో తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. నిజానికి ఇప్పటికే ఓ ఓటీటీలో ఉన్న ఈ సినిమా రెండేళ్ల తర్వాత రెండో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ పేరు తందట్టి. ఈ సినిమా ఇప్పటికే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు సన్నెక్స్ ఓటీటీలోకి కూడా రానుంది. శుక్రవారం నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ఓటీటీ తెలిపింది. ఓ తెలివైన కథ, లోతైన ఎమోషన్స్, మీరు ఊహించని ఓ ట్విస్ట్. తందట్టి రేపటి నుంచి సన్నెక్స్లో స్ట్రీమింగ్ కాబోతోంది అనే క్యాప్షన్తో ఆ ఓటీటీ ఈ విషయానికి వెల్లడించింది. తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ తందట్టి జూన్ 2023లో రిలీజైంది. ఇదొక డిఫరెంట్ స్టోరీతో వచ్చిన సినిమా. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న ఓ కానిస్టేబుల్కు ఓ క్లిష్టమైన కేసు తగులుకుంటుంది. అది ఓ చనిపోయిన ముసలావిడ చెవి దుద్దులు కనిపించకుండా పోయిన కేసు. ఈ సినిమాను రామ్ సంగయ్య డైరెక్ట్ చేశాడు. పశుపతి, రోహిణి, వివేక్ ప్రసన్న, అమ్ము అభిరామిలాంటి వాళ్లు నటించారు. కానిస్టేబుల్ వీర సుబ్రమణి పాత్రలో పశుపతి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ థియేటర్లలో రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఐఎండిబిలో 6.7 రేటింగ్ నమోదైంది. ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పుడు సన్నెక్స్ ఓటీటీలోకి కూడా రాబోతోంది. ఇక ఈ మధ్యే తమిళ కామెడీ థ్రిల్లర్ అయిన మారీసన్ నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన విషయానికి తెలిసిందే. వడివేలు, ఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్స్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడంతో పాటు ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. ఇప్పుడు అలాంటిదే మరో సినిమా వస్తుండటంతో వీకెండ్ అభిమానులకు మంచి టైంపాస్ కానుంది. చివరగా, తందట్టి సినిమా సన్నెక్స్ట్ ఓటీటీలో విడుదల కావడంతో ప్రేక్షకులకు మంచి వినోదం లభించనుంది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయి.